హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. టుడే బ్లాగ్ వచ్చేసి ఈరోజు మేము షార్జాలోని అరేబియన్ వైల్డ్ లైఫ్ పార్క్కి వెళ్తున్నామండి. సో అదే షూట్ చేశాను ఈరోజు బ్లాగు. యానిమల్స్ ఎప్పటి నుంచో మా అబ్బాయి యానిమల్స్ జూకి వెళ్దాం మమ్మీ అని అడుగుతున్నాడు, కుదరక తీసుకెళ్ళలేదు. సో ఈ వీకెండ్ చూడ్డానికి వెళ్ళామండి. అదే ఈ బ్లాగ్లో షూట్ చేశాను. ఇది చాలా పెద్దదన్నమాట జూ, చాలా బాగుంటుంది. షార్జాకి సిటీకి దూరంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. ప్లేస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు ఇది చూడకపోతే నేనైతే రికమెండ్ చేస్తాను అండి చూడడానికి. కిడ్స్ ఉన్న వాళ్ళైతే మస్ట్ రిక్వెస్టెడ్ అనమాట. ఎంత బాగుందంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కిడ్స్. లోపల అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా పెద్దదేనండి. చిల్డ్రన్ ఫామ్ ఉంది, మ్యూజియం ఉంది, వన్ సైడ్ బొటానికల్ గార్డెన్ ఉంది, ఇంకో సైడ్ ఏమో ఈ జూ అనమాట. 4 ప్లేసెస్ కవర్ అవుతాయి అన్నమాట. ఇక్కడికి వెళ్తే టైం కూడా తెలియదండి, 2-3 అవర్స్ ఈజీగా ఉంటుంది. మ్యూజియం దగ్గరే ఒక సైడ్ సపరేట్గా కిడ్స్కి ప్లే ఏరియా కూడా ఉందండి. స్వింగ్స్ ఉన్నాయి, స్లైడ్ ఉంది, సీసా, ఇలా కిడ్స్ ఆడుకోవడానికి బాగుంది. ప్లే ఏరియా ఉంది, మంచిగా టైం స్పెండ్ చేస్తారు పిల్లలు. అందులోనే ఇప్పుడు మనకి వింటరు క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట పిల్లలు. ఎంట్రీ టికెట్ కూడా 20 అండి. కిడ్స్కి ఫ్రీ అనమాట, బిలో 12 ఇయర్స్ వాళ్ళ వరకు. ఓన్లీ మన వరకే కాబట్టి ఎంట్రీ టికెట్ కూడా రీజనబుల్ అనమాట, 28 పర్ హెడ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ ఉన్నాయండి. ఎన్ని రకాల స్నేక్స్ ఉన్నాయోనండి. అసలు చూస్తే కొన్ని అయితే నాకు భయం కూడా వేసింది ఆ స్నేక్స్ చూస్తే, అలా ఉన్నాయి. ఎంత స్నేక్స్లోనే చాలా టైప్స్ ఉన్నాయండి. బ్లాక్ కోబ్రా, ఇవి మనకి కొన్ని స్నేక్సే తెలుసు కదా. ఇక్కడ చాలా ఒక 10 నుండి ఉంటాయండి స్నేక్స్లోనే. 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్, ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి మీరే ఎన్ని కనిపిస్తున్నాయో. ఇది ఉడు అండి. విలేజ్లో ఉన్న వాళ్ళకైతే తెలిసి ఉండొచ్చు దీన్ని. అప్పట్లో చూసేవాళ్ళం మనం, ఉడు అంటారు కదా, అదనమాట ఇది. ఉడుం కూడా ఉంది ఇక్కడ. ఇదిగో చూడండి ఈ స్నేక్ ఎంత పెద్దగా ఉందో. అసలుకి ఇది చూస్తేనే నాకు భయం వేసింది అసలుకి, స్నేక్ చూడగానే. ఇది వచ్చేసి ఊసరవెల్లి చూడండి, లీఫ్లో కలిసిపోయింది. ఇది కూడా గ్రీన్గా ఉండేసరికి మా బాబుకి అయితే భయం లేదు, కానీ నాకైతే కొన్ని స్నేక్స్ చూస్తే భయం వేసిందండి. తన దగ్గరికి కూడా వెళ్తున్నాడు పట్టుకోవడానికి. అంతా క్లోజ్డ్ అండి, సేఫే. అంతా గ్లాసెస్ వేసి క్లోజ్డ్గా ఉంది. ఇది ఇంకో టైప్ ఆఫ్ స్నేక్. ఇవి లీజెట్స్ అండి. లీజెట్స్లో కూడా ఎన్ని రకాలు ఉన్నాయోనండి లీజెట్స్. ఇది చాలా పెద్ద లీజెట్స్ ఇవి. మన సైడ్ అన్నీ మనం చిన్నవి లీజెట్స్ చూసుంటాం కదా. ఇక్కడ చూడండి మీకు 2-3 టైప్స్ ఆఫ్ లీజెట్స్ కనిపిస్తాయి. ఇది డ్యాన్స్ వేస్తున్నట్టే అనిపించిందండి ఈ లీజెట్ చూస్తుంటే. చూడండి ఎలా ఉందో అసలుకి. ఇది స్మాల్ లీజెట్ అనమాట. ఇది మన సైడ్ ఉండే లీజెట్స్ ఇవి. ఇక్కడ ఇంకో లీజెట్ కనిపిస్తుంది చూడండి. చాలా ఉన్నాయండి లీజెట్స్లోనే 4-5 ఉన్నాయి లీజెట్స్. ఇది ఇంకో టైప్ ఆఫ్ లీజెట్ అండి. చూస్తున్నారు కదా ఎంత పెద్దదోనండి ఇది. ఇవి వచ్చేసి ఫ్రాక్.
ఫ్రాగులు కూడా పెట్టారు ఇక్కడ. ప్రతిదీ ఉన్నాయిలేండి. ఫ్రాగులు, లీజెట్స్, బగ్, లేడీ బగ్స్, స్కార్పియోస్, మౌస్, ర్యాట్, ఇలా అన్ని రకాలు ఉన్నాయండి. స్మాల్ టు బిగ్ యానిమల్స్ వరకు అనమాట. బర్డ్స్ కూడా ఉన్నాయి. కొన్ని బర్డ్స్ ఉన్నాయి, డక్స్ ఉన్నాయి. ఇలా చాలా పెద్దదన్నమాట. కిడ్స్ బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారండి. చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. ఇది వచ్చేసి టర్టిల్. చిన్న చిన్న టర్టిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఇక్కడ నుంచి ఫిషెస్ కనిపిస్తాయండి. చిన్న సైజు, బిగ్ సైజు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్, షార్క్స్, ఇలా చాలా వరకే ఉన్నాయండి. ఇవి చూడండి ఎంత స్మాల్గా ఉన్నాయో. Different types of fishes. That is jellyfish. Small one. Yeah, can we take her, baby? Only one fish. Meet again. Fish. Hey, fish. Hey, fish. That's called? Yes, Nana. Biting me, bee fish. Bite me, fish. ఇక్కడ వచ్చేసి బిగ్ సైజ్ ఉన్నాయండి ఫిషెస్. చూస్తున్నారు కదా, స్మాల్, బిగ్, డిఫరెంట్గా ఉన్నాయి. Yes, Nana. Did you find? Yeah, I found something. Where? Come with me. ఇక్కడ వచ్చేసి ఇంకో టర్టిల్ ఉంది, టార్టాయిస్. ఇది కొంచెం పెద్ద సైజ్ టార్టాయిస్ ఉందండి ఇక్కడ ఫిష్ దగ్గర. ఇందాక కనిపించినాయేమో కొంచెం స్మాల్ సైజ్ అనమాట టర్టిల్. ఇది వచ్చేసి కొంచెం బిగ్ సైజ్. ప్లేస్ మాత్రం ఈరోజు మేము వెళ్ళినప్పుడు పెద్దగా క్రౌడ్ కూడా లేదండి. చాలా పీస్ఫుల్గా బాగుంది ప్లేస్. నీట్గా, హడావిడి లేకుండా ప్రశాంతంగా చాలాసేపు, మాకు 3 hours టైమే తెలియలేదండి ఇవాళ అసలు. అన్నీ చూసుకొని వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. స్కార్పియో ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇవి మిడతలండి. ఇవి కూడా పెట్టారు. ఇక్కడ కనిపిస్తుంది మీకు స్కార్పియో. నెక్స్ట్ వచ్చేసి ఇది బర్డ్స్ అండి. బర్డ్స్కి ఇచ్చారు. ఇక్కడ బర్డ్స్ కనిపిస్తాయి మనకి. తమ్ము ఏడుస్తుంది కానీ చూడు. తమ్ము అక్కడ ఉన్నారు. వెయిట్, నీ మనం సైడ్ వెళ్ళాలి. బర్డ్స్ కోసం వాటర్ ఇదంతా బాగా సెట్ చేస్తారండి. ఇదంతా ఇండోర్ అండి. ఈ జూ అంతా ఇండోర్ అనమాట, అవుట్డోర్ కాదు. ఇది వచ్చేసి హైనా అండి. హైనా ఉంది, క్యాట్స్ ఉన్నాయి. క్యాట్లు ఉన్నాయి కమ్మా మన దగ్గర. ఇక్కడ ఎవరు అయ్యమ్మా? And here also Hindu. small Nana. Only this one. This is also small. That is baby. That is daddy. Mouse. My dad.
We forgot it. వస్తున్నా నాన్న. కమ్ నాన్న. ఇక్కడ వచ్చేసి మంకీస్ ఉన్నాయండి. మంకీస్లో ఈ ఇటు సైడ్ ఒక మంకీ ఉంది చూడండి, అది కొంచెం డిఫరెంట్గా ఉంది. మంకీస్ ఉన్నాయి, చాలానే ఉన్నాయండి మంకీస్. ఒక 10 ఉంటాయి అనుకుంటా మంకీస్. ఇదేనండి, ఇదే కొంచెం డిఫరెంట్గా ఉంది మంకీ, ఇటు సైడ్ మంకీ. ఇక్కడ అక్కడ పచ్చని ఉంది. హరినా అయితే బయట వైల్డ్ యానిమల్స్. అక్కడ ఉంది చూడు చీతా. నెక్స్ట్ యూ ఫైండ్ చీతా. But you didn't see here tiger. Tiger is over here. Tiger. Tiger is wake up in. Sleeping. Still sleeping. It's a mommy tiger. That's it mommy tiger. అది అయిపోయిన తర్వాత ఇక్కడ బొటానికల్ గార్డెన్ ఉందండి, అది చూడటానికి వెళ్ళాము. ఇది చాలా చిన్నదండి, ఎక్కువ ఏమీ లేవు. బొటానికల్ గార్డెన్ అంటే ఫ్లవర్స్ చాలా ఉంటాయి ఏమైనా ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం, కానీ ఇక్కడ చాలా చిన్నదండి. అంతా బనానాస్ ట్రీస్, జింజరు, సాఫ్రాన్, ఇలా కొన్ని వీట్ ప్లాంట్, ఇలా కొన్ని ప్లాంట్స్ పెట్టారండి. జస్ట్ అవి ఎక్స్ప్లోర్ చేస్తాం అంతే. ఇది అయితే చాలా చిన్నదనే చెప్పొచ్చు. కొన్ని బాటిల్ గార్డ్ మొక్కలు, జింజరు, పసుపు, టర్మరిక్, ఇలా కొన్ని మొక్కలు పెట్టారండి వీటిల్లో. ఈ వ్లాగ్లో 2 ప్లేసెస్ కవర్ చేశానండి. జూ ఒకటి, బొటానికల్ గార్డెన్ ఒకటి. ఈ 2 ప్లేసెస్ ఈ వ్లాగ్లో పెట్టానండి. ఇప్పటికే వీడియో లెంతీ అయింది. సో చిల్డ్రన్ ఫామ్ అను మ్యూజియం నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తా అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. జింజర్ ట్రీ అండి, జింజర్. ఇది ఇంకో టైప్ ఆఫ్ జింజర్, వైల్డ్ జింజర్. అటు వెళ్ళకూడదు, నాట్ అలౌడ్. సెక్యూరిటీ అంకుల్ చెప్పారు నాట్ అలౌడ్ అని.